మళ్ళీ ఇదే రోడ్లో సైడ్కి వెళ్తే మనకి కత్తిలబావి కూడా తగులుతుంది, చూపిస్తాం పదంలో. ఫుల్ అయితే ఎండగా ఉంది. ఓపెన్ అయితే చేశారు. లోపలికి వెళ్ళొచ్చు తాతయ్య. ఇదే మన కత్తిల బావి. చెప్తాదయ్యా ఈ దీని గురించి అన్న చెబుతావా? చెప్తాదే. ఇదే ఈ పైన గాలిగ సున్నం, ఓకే, నల్ల బెల్లం, బాతుకులు సోనా, ఓకే, కింద ఏం వచ్చా తొక్కిచ్చేస్తాం. ఓకే, రేత్రి 11కి మొదలు పెడతారు పని. ఆడ కంపార్ట్మెంట్ వేస్తారు. ఏ పని పని అక్కడ గేట్ కాడ కంపార్ట్మెంట్, గేట్ దగ్గర కంపార్ట్మెంట్ వేసేస్తారంట. ఎందుకంటే మన కుళ్ళు పట్టేసుకోండి రాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని తరాలు? 15 తరాలు. ఓకే, కట్టి ఆ పైన గానిగెస్తున్నాం, నల్ల బెల్లం, బాతుకుంటున్నాం. రోజు ఖర్చు చేస్తారు పని. ఒకళ్ళు వాళ్ళు భార్య భర్త ఎదురైనప్పుడు ఇంటికి పోయినప్పుడు మధ్యలో పడుకోవడానికి రూల్ లేదు. ఓకే, ఇప్పుడు కేరళలో ఏం జరిగింది తెలుసా? ఇంగ్లీష్ వాడు రొమ్ము ఎక్కుంటే పనులు తక్కువ ఉంటే కత్తి పెట్టుకొని కోసింది సినిమా కూడా తీశారు. ఓకే, ఇవన్నీ భోగవాళ్ళు మొత్తం ఇటు సైడా మొత్తం చివరిదాకా చివరిదాకా కాదు. ఇప్పుడైతే లేవన్నీ కూల్చేశారు, అంటే పడిపోయినాయి. ఓకే, ఇవన్నీ అంతకుముందు ఎన్ని గోడలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం గోడలు, ఇవన్నీ గోడలు ఉన్నాయి. ఓకే, ఇదిగోండి అక్కడ భోగం రంగసాని డాన్స్ పెట్టాడు గేట్ కాడ. ఓకే, అక్కడ పంతులు గారు కూర్చుని అంటారు రమ్మాయిని పెట్టుకొని. ఇప్పుడు మీరు బండి పెట్టారు ఇక్కడ మధ్యలో హాల్లో. ఓకే, అక్కడ బండి పెట్టిన దగ్గర అక్కడ కంసలాయం కూర్చున్నాడు 4 అమ్మాయిలను పెట్టుకొని. ఓకే, రసగాడు 4 అమ్మాయిలు పనులు కావుగా పెట్టుకున్నాడు. పెళ్లి కొడుకులేక ఆయన అక్కడ పెళ్లి కొడుకులేక. ఓకే, ఇదిగోండి ఈ లైన్ వాళ్ళు కూడా చెప్పు వాళ్ళతో ఆగండి చూతా. ఇలాంటి 4 మాటలు అయ్యా. కొండ మీద 4 పెట్టాడు, గంట ఒకటి కట్టాడు, ఎలమాలు పెట్టాడు. ఇక్కడ హరే రామకృష్ణ భజన పెట్టాడు. ఇక్కడ ఇక్కడ కింద కింద ఓకే, ఆ మధ్యలో ఇది హోమగుండం. ఓకే, ఇవన్నీ కట్టేశాడు గేట్లు మొత్తం. ఏంటి భోంచేసి ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఇదిగోండి ఓకే, ఇక్కడ ఒక 4 అమ్మాయిలు పెట్టాడు. 4 అమ్మాయిలు ఇక్కడ, అక్కడ 4 ఇక్కడ 4. వీళ్ళు చేయగడటానికి వచ్చినప్పుడు అమ్మాయి మొహం చూస్తారు కానీ కింద చూడరుగా. అవును, ఇక్కడ 4 ఇదిగోండి 4 అమ్మాయిలు పెట్టాడా. ఇక్కడ తప్పెట్లు పెట్టాడు ఇక్కడ డాన్స్ చేయడానికి. ఇదిగోండి ఇంకా ఇక్కడ నుంచి ఒక తాటి చెట్టు ఎత్తు గోడ కట్టాడు ఆ స్తంభం దాకా. ఓకే, ఈ సైడ్లో లేదు నిప్పు కాగడాలు పెట్టాడు. ముందు మేము ఎవరు వేశారు? ఇది కట్టిన వాళ్ళు బయట ఉన్నాడు. ఎక్కడ ఊరు బయట పెట్టారు. తర్వాత రెడ్డి ఊరికి మొగోళ్ళ ఊరికి పోయినాం. పొద్దుల గారి దగ్గర పర్సు వేలు తీసుకున్నారు. పర్సు వేలంటే ఇప్పుడు కోర్టులు వస్తాయి. అంత ఆకుంది అనుకోండి, ఒక కుండీలు వేయాలి. నిండా నీళ్లు పోసి బొరుగు పెట్టి ఒక 15 రోజులు మీరు ఎక్కడ కొట్టి అక్కడ ప్యూర్ అయింది. అలాంటి తీసుకున్నారు. తీసుకొని కొట్టి వాళ్ళు ఇళ్ళపోయి దౌర్జన్యం చేస్తారు ఆడపిల్లల్ని. అప్పుడు వీళ్ళకి హెడ్ ఎవరండి? లక్ష్మణదేవిని బాపట్ల అమ్మాయి హనుమయ్యమారెడ్డి గారు ఒప్పుడు కదా డాన్సుల మీద హెడ్. ఆమెకి 6 ఉంటారు బాడీ గార్డులు. ఏంటి అప్పుడు ఈ మండపం అంతా కట్టినాక లేదు ఏంటి. అప్పుడు అమ్మాయి బంగారు కిరీటం ధరించుకొని కాలు మీద కాలు వేసుకొని మొగళ్ళ అక్కడ కూర్చుంది గేట్ కాడ. ఈ లైన్లో 10 మందిని పెట్టారు. నా బోటాలు మీ బోటాలు. అబ్బాయి చంద్రం తిన్నట్టుగా లోపల పోయి చేతులు కడుక్కోండి అన్నారు. ఆ విధంగా ఇప్పుడు దాంట్లో ఎంతమంది ఉన్నారు? 600 మంది రెడ్లు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎంతమంది చెబుతావా? గాయస్ ఇక్కడైతే లోపల కత్తులు బాగా ఉంది. ఇక్కడ చనిపోయిన వాళ్ళు అయితే తాత మనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఎంతమంది చనిపోయారు బాబా? మొత్తం 600 మంది, ఒక 150 మేకలు. 150 మేకలు, 600 మంది జనం చనిపోయారా చంపేశారా? చనిపోయారు. ఇక్కడ పాతి పెట్టారు. ఒకసారి బ్రో కొంచెం పదండి. పాతి పెడతాం కాదండి. ఇదిగో నేను చూస్తానండి. ఇదిగోండి ఇక్కడ బాగా డౌన్ చేశాడయ్యా. బాగా
ఈ సైడ్లో ఒక నూనె డబ్బా పెట్టాడు. ఇక్కడ అద్దం పెట్టాడు. మీరు చేయగలరు. ఇక్కడైతే అద్దం అంట. ఇక్కడ అద్దం పెట్టాడా? ఇదిగోండి అక్కడ నూనె డబ్బా. ఇదిగోండి తాండవ కృష్ణుడు తీసుకోండి. కృష్ణుడా? ఓకే, కృష్ణుడు అంట ఇది. అదిగోండి ఈయన గౌతమ బుద్ధుడు. ఈయన గౌతమ బుద్ధుడు అంట. ఇదిగోండి అమ్మవారి విగ్రహం. అమ్మవారి విగ్రహం బాబా ఒకసారి చూపి. ఓకే, ఇదిగోండి కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తారు రెడ్లు. ఇవన్నీ పైన దీపాలు. ఓకే, ఇదిగోండి మళ్ళీ ఇది కూడా కలపండి. అదేంటిది? అది ఎన్ని దీపాలేనండి. ఎన్ని దీపాలు అంట పైన కనపడుతున్నాయి మొత్తం. ఇప్పుడు దీని కింద 750 మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడైతే మనకి దీని కింద మేము నుంచున్న దాని కింద అయితే 750 మంది జనాలు అయితే ఉన్నారు, చనిపోయి ఉన్నారు. మేకలు కలిపి, మేకలతో సహా అంట. ఇదిగోండి ఇది ఇంకా 60 అడుగులు కిందకు ఉంది. కింద అయితే ఇంకా 60 అడుగులు ఉందంట. ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు బాబు. ఇదిగో మీకే కనపడి అక్కడ నుంచి ఇక్కడ సందులో పైన ఉన్నాడు వెంకటేశ్వర స్వామి బొమ్మ. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ కింద అయితే లోపల అయితే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. అంటే పంతులు గారికి అవమానం చేశారు. వాడు ఎలా పోయి ఆడపిల్లని దౌర్జన్యాలు చేస్తుంటే అప్పుడు లక్ష్మీ కాదుకుంది. ఇంకా అమ్మాయి లేదు, వీళ్ళని ఎంటర్ చేయాలని ప్లాన్ వేసి కాలు మీద కాలేసి అక్కడ కూర్చుంది. ఇప్పుడు రెడ్ల భూమి ఎక్కడ దాకా చెప్పమంటారా? పెరిగిపురం వాళ్ళది, పేరెచర్ల వాళ్ళది. చుట్టూ ఉన్న ఊర్లో మెయిన్ ఊర్లు మన పెరంగిపురం, పేరేచర్ల అండి. పేర్చర్ల ఒకటి, అమీనాబాదు, యమునూరుపాడు. ఇప్పుడు ఘాట్ రోడ్ వేసింది కూడా రెడ్డులదే. ఓకే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. ఏంటి వాళ్ళు ఏంటంటే ఇంతవరకు కాగితాలు పుట్టించారు. అది అంతేనా చరిత్ర? అదిగోండి ఆ స్తంభం పట్టుకు అది ఒక అమ్మాయి లేపింది. యాదవ్ అమ్మాయి గర్భిణిస్తుంది. ఏదో చూపి లైట్ అయ్యి బాబా. ఇక్కడ ఏదో బొమ్మ ఉంది. ఏం బొమ్మ ఇది? విష్ణుమూర్తి అయ్యా. సారీ, విష్ణుమూర్తి. నాకైతే అంత ఐడియా లేదు. విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి. ఇదిగోయ్యా 3 చేపలు ఉన్నాయి. ఒక దాంట్లో 3. ఓకే, ఇక్కడ చూడండి చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇక్కడైతే చేపలు ఉన్నాయి. 3 చేపల బాబా? 3 చేపల. 3. ఇదిగోయ్యా బలరాముడు. ఇదిగోండి ఇక్కడైతే చివరినైతే బలరాముడు అయితే ఉన్నాడు. పైన క్రికెట్ చేతులు నాగలి. నాగలి ఈ రేతికి 11 10 మంది పెడతారండి. అక్కడ గేట్ కాడ కంపార్ట్మెంట్ వేస్తారు. అంటే పంతులు గారు ఖర్చు తీసుకుంటాను గట్టించాడు. ఓకే, లాస్ట్ పంతులు గారు చంపేశారు, దొరికారు. అది జరిగింది. అంతేనా బాబాయ్ దీని చరిత్ర? కత్తులబాయి కొండవీడి గురించి ఏం చదువుతావా? 60 అడుగులు కిందకు ఉంది. ఓకే, దీనికి నల్ల తుమ్మ చెట్టు దిగులు. పంతులు గారి దగ్గర పర్సమేం తీసుకున్నారా, కొట్టారా, వాళ్ళు ఎండపై దౌర్జన్యాలు చేస్తారు ఆడపిల్లల్ని. అప్పుడు ఈ లక్ష్మాదేవి రాసుకుంది. వాళ్ళని ఇక్కడి నుంచి మార్చి ఏరియా స్టార్ట్ పెట్టి ఆ మండపం అంతా కట్టిన తర్వాత లేదు, ఆ అమ్మాయి బంగారు కిరీటం ధరించుకుని గేట్ కాడ కూర్చుంది. అబ్బాయి తిన్నోళ్ళు తిన్నట్టుగా లోపల పోండి. లక్ష్మాదేవి అంటే డాన్సుల మీద హెడ్ ఏంది అందగత్తి అమ్మాయి. హన్మయ్యమారెడ్డి ఉన్నాడుగా, ఈ అమ్మాయి మీద పడింది కన్ను. ఆమె ఇల్లు బాపట్ల అండి. 9 గదులు ఇల్లు అండి. ఇప్పుడు ఏసీలు కూడా పనికిరావు. అయితే ఈ హనుమయ్యమారెడ్డి అన్నాడు రాజుగా, అమ్మాయి ఇట్లమ్మా నాకు ఒక రూమ్ ఇవ్వండి వెనకమాల అన్నాడు. ఈ హనుమయ్య అమ్మాయికి 6 ఉంటే ఆ బాడీ గార్డు. హనుమయ్యమారెడ్డి ఏమంటున్నాడు, ఈ బాడీ గార్డులని రోజు ఒక్క నైట్ పంపి 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు, మంచి లాభం, మంచి ఆటగాడే జాతగా. అంటే ఏమైందంటే అప్పటికి 4 నెలలు బట్టి ఉంటున్నాడు. ఇంకా ఈ అమ్మాయి చెవులో పడింది. రంగస్థలంలో 6 పిలిచింది, గేట్కి తాళం వేసింది. ఏమేళ అంజల్లారా మీరు నాకు ఎందుకు చెప్పలేదు, ఈ 4 నెలల బట్టి నీకు చెబుతాను కత్తి పెట్టుకుంటామని. ఏంది ఇది జరిగింది. లాస్ట్కి లేదు పెనిమిటి ఇంట్లో పిలిచింది, గడియేసింది. ఏంది ఈ 4 నెలల బట్టి అయింది. తర్వాత అంట మళ్ళీ ఇవాళ సాయంత్రం 4 పోతే 2 తలకాయలు నరికి గుమ్మాన్ని కడతాను. అది జరిగిన స్టోరీ. ఓకే, ఇదైతే మనకి కత్తిబాగు గురించి స్టోరీ. ఓవరాల్ మనం చూసుకున్నట్టయితే అన్ని స్థల విగ్రహాలు అన్ని పురాతన కాలమే. చూడండి ఎక్కడ బాబాయ్ శిలాశాస్త్రం ఎక్కడ బాబాయ్?
ఈ స్తంభమా? చూడండి ఈ స్తంభము ఎలా ఉంది. ఓకే, ఇక్కడైతే చూసుకుని మనకి అన్నీ రాసిన పురాతన కాలమే రాసిన పేర్లు అయితే ఉన్నాయి. దెన్ ఇవన్నీ చూడండి. ఈ బాబాయ్ అయితే మనకి ఈ స్తంభాలు చూడండి ఎప్పుడు పురాతన కాలం. ఈ బాబాయ్ అయితే మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ ఏది బాబాయ్? మత్స్య అంటారు, చేప. చేప. ఓకే. సో ఇక్కడ 5 ఉన్నాయి, 4 లోపలికి 1 అడ్డం. ఓకే. ఊరకు మెత్తే నేను చూస్తాను, ఎక్కడ చూస్తాను. ఇలాంటి మేకలు 150 చంపేసి లోపల కప్పెట్టేశారంట. ఒకటి తీసారా? తీసాను. ఇక్కడ తాంబేలు చేప, ఇట్లాంటి చేప, తాంబేలు చేప మీకే కనపడుతుంది. ఉన్నది. ఈ పైన అయితే చూడండి గాయస్, అక్కడ చేప సింబల్ అయితే ఉన్నది చూడండి. తాంబేలు చేప అంతా ఇది. నెక్స్ట్ బాబాయ్ ఇంకేంటిది? పద ఫ్రెండ్స్, ఇదైతే చూసుకోండి. ఏంటి బాబాయ్ ఇది? చేప. ఓకే, ఇక్కడ కూడా చూసుకోండి, మనకి చేప అయితే ఉంది పైన. ఓకే, ఇదేం చేప బాబాయ్? మామూలు చేప. ఓకే, నార్మల్గా డిజైన్ చేశారు అంతే. డిజైన్ కాదు, ఆ చేపలు దేనికంటే వాళ్ళు నేను డిజైన్ అని చెప్తే బాబాయ్ అయితే డిజైన్ కాదు, దానికి ఇంకా చాలా చరిత్ర ఉందని చెబుతున్నాడు. చెప్పు బాబాయ్. వాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు వజ్రాలు నాణ్యాలు లేవు, ఊరు బయట జనం తిరగడంలో పెట్టి వెళ్ళిపోతారు. ఓకే, యుద్ధానికి వెళ్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దారులు చూపిస్తుంటారు, ద్వారాలు ఇవన్నీ. అప్పుడు వాళ్ళు అది ఎక్కడ ఉందో అక్కడ పోయి వాళ్ళు చూసుకుంటుంటారు. ఓకే, ఇదిగో వీటిలో మందులు ఊరుకుంటారు. వనమూలికలు గుంటలు, ఇవన్నీ గుంటల్లో అయితే మనకి మూలికలు, ఏదైనా దెబ్బలు తగిలితే మూలికలు దాని ద్వారా నయం చేసుకోవడానికి. ఇదిగోండి, ఇది నేపాడు అంటే నేపాడు మ్యాపా? మ్యాప్ అంటే మనకి దారి. ఇదిగోండి, అదిగో ఇక్కడ ఒకటి సూత్రం కూడా ఇంకొకటి ఉంది చూడండి మనకైతే ఇక్కడ గాయస్. ఇంకొకటి ఓకే, న్యూస్ ఛానల్స్ రిపోర్టర్స్ కూడా వచ్చి ఇక్కడ మనకి బాబాయ్ దగ్గర అయితే వీడియో తీసుకొని వెళ్తారంటే ఈ తాతయ్య దగ్గర అయితే గైడెన్స్. ఇది కూడా మనకి దారి చూపించడానికి. ఆంజనేయ స్వామి బొమ్మ. సారీ ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి బొమ్మ అంటావు ఇది. ఓకే, ఇంకా బయట అయితే ఇంకా చాలా ఉంది. ఓకే, ఇది కూడా ఇంకొకటి మనకి రూట్ మ్యాప్, అది నావిగేషన్కి. అమ్మవారి విగ్రహం ఇతనా? అమ్మవారు, ఇదంతా అమ్మవారి విగ్రహానికి సంబంధించింది. ఇంకా 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 ఇట్లా ఇంకా ఇటు కూడా ఉండేది. ఓకే, స్తంభం చెప్పలేదు. ఏ స్తంభం బయట చెప్పచ్చు. చదువుతాను. ఇది కలపండి. ఓకే, ఇది చూడండి, పైది కలపండి. ఆంజనేయ స్వామి. ఓకే, ఇదైతే చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి పిక్చర్ అయితే ఉంది అక్కడ బొమ్మ. ఇది కూడా కలపండి. ఇది కూడా అసలు ఆ రోజుల్లోనే కలపచరాలు అసలు ఎలా గీశారు ఎన్ని. ఇది పులి మేక, రాజ్యాలు మొత్తం దీంట్లోనే పెట్టారు. ఓకే, ఇక్కడ పులి మేక గేమ్. ఓకే, గేమ్ అంట. పులి మేక వల్ల ఇక్కడ రాజ్యాలు తగడబడిపోయినాయి అంట గేమ్ వల్ల. ఇట్లా పోయినండి ఒక రౌండ్. ఓకే, బాబాయ్ అయితే మనకు మంచి నావిగేషన్ డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఒక రౌండ్ వెళ్ళాను. ఇదేందో పడిపోయేటట్టుంది బాబాయ్, ఇదేందో పడిపోయేటట్టుంది. ఇది ఇలానేనా? ఓకే, చూడండి మనకైతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, పడిపోయేటట్టుంది. ఇదేందో చూడండి. అండ్ చూడండి ఇక్కడైతే మనకి ఇక్కడికి వచ్చేసరికి దీని కిందే 60 feet అయితే ఉందంట డౌన్ బేస్మెంట్ కింద. చూడండి గాయస్, లొకేషన్ నెంబర్ 1 ఉంది. ఓకే బాయ్స్, అండ్ ఇంకొకటి మన మెయిన్ గేట్ దగ్గర ఇంకొకటి ఏదో ఉందంటే. ఏంటిది బాబాయ్ అది మెయిన్ గేట్ దగ్గర ఉన్నది? మెయిన్ గేట్ దగ్గర ఏది ఉంది? శిల్ప. మెయిన్ గేట్ దగ్గర ఉండేది ఇదిగోండి, ఈ స్తంభం లేదండి. ఓకే, ఒక్క నిమిషం. స్తంభము 40 ఏళ్ళ జనం వచ్చారు. ఏ స్తంభం అది? అదే అదే ఎదురుది గాయస్, అక్కడ చూడండి ఎదురుది దీపస్తంభం అంట అది. నెయ్యి పోసి వెలిగిస్తారు. 40 ఏళ్ళ జనం వచ్చారు. ఓకే, ఊరి దగ్గర పోలేదు, ఒక 50 అమ్మాయి లేపింది. మహాపతి వృత్త
3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చింది. కాళ్ళ చెప్పులు లేవు, మద్దం కడవ, కళ్ళ గంత కట్టాడు, ఇక్కడ పెట్టాడు కడవ. ఓకే, కడవ అక్కడ దించాడు. దించినాక వద్దా నువ్వు రౌండ్గా తిరిగినాడు. తిరిగినాక కొబ్బరికాయ ఇక్కడ పెట్టాడు. ఓకే, ఒక గుద్దు గుద్దింది, కొబ్బరికాయ పైన వేసింది, ఆగిపోయింది. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత వదినా నువ్వు రౌండ్గా తిరిగి నువ్వు ఊరికైతే కూర్చో, నేను కడవ నీళ్లు పోయంగానే ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని ఒక చెట్టుకి నిలబెట్టాను. చెక్కి పెట్టాలని ఇంత 50 అడుగులు పెట్టి రాళ్ళని పెట్టారు. ఇట్లా చేయి ఇట్లా ఒక చిట్కాయలు పెట్టి అనగానే భూమిలో పోతుంది. పోగానే ఏనుగు సపోర్ట్. అప్పుడు రాయల వారు అమ్మాయి కానీ వద్యాలు పోయిరాడు ఇచ్చారు. ఓకే గాయస్, ఇదైతే మనకి చరిత్ర ఈ కత్తిలబావి గురించి. ఈ బాబా అయితే మనకి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి. దీని నుంచి ఇంకొకసారి మీకు నాకన్నా ఇంకా డీటెయిల్ కావాలంటే ఒకసారి వచ్చి ఈ బాబాయ్ని కలవండి. బాబాయ్ నీ పేరేం పేరు? నా పేరు మస్తాన్. మస్తాన్ వాళ్ళ బాబాయ్ పేరు. అని ఒకసారి వచ్చి మొత్తం కలవండి. ప్రతి ఒక్క స్ట్రక్చర్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ. బాబాయ్ ఎన్ని స్తంభాలు ఉన్నాయి బాబాయ్ ఇక్కడ ఓవరాల్? ఓకే, ఈ బాబాయ్ అయితే లెక్క పెట్టలేదు, మించుమించు చాలా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి అసలు ఓకే నియర్లీ 35 అని చదువుతున్నాడు ఈ బాబాయ్ అయితే. ఓకే 35 to 40 అయితే ఉంటాయి అని చెప్పాడు. అండి మన ముఖద్వారాలు వచ్చి చూడండి, ఇక్కడ బొమ్మలు ఉన్నవి. ఏం బొమ్మలు బాబాయ్ అన్నీ? ఓకే, ఇదేం బొమ్మ? ఇక్కడ సింహాల బొమ్మల టైప్లో ఏదో ఉన్నవి ఇవి. ఇది ఏనుగా? ఇది సింహం మీద ఏనుగంట. ఓకే సారీ, ఏనుగు మీద సింహం. సారీ చూడండి గాయస్, అసలు మామూలుగా అయితే లేదు.